వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్ 1.3 లక్షల కోట్లకు పెరిగిన జిఎస్టీ వసూళ్లు. మనకి జిఎస్టీ వసూళ్లు అనేవి 1.83 లక్షల కోట్లకి చేరిందంట. మరి జిఎస్టీ వసూళ్లు అనేది గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 8.1% పెరిగింది. మరి మొత్తం వసూళ్లు ఫిబ్రవరి 2026లో స్థూల జిఎస్టీ ఆదాయం 1,83,609 కోట్లుగా ఉంది అని చెప్పి వివరించారు. ఇందులో డొమెస్టిక్ లావాదేవీలు అనేవి దేశీయ వసూళ్లు 5.3% పెరిగి 1.36 లక్షల కోట్లుగా నమోదు కావడం జరిగింది. మరి దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా 17.2% పెరిగి 47.837 కోట్లకి చేరుకుందంట. మరి ఇది జిఎస్టీ వసూళ్లకి సంబంధించి. జిఎస్టీ కలెక్షన్స్ రీచ్డ్ 1.83 lakh crore according to February 2026. India's gross goods and services tax collections rose 8.1% year on year to 1,83,609 crore in February 2026. So gross GST revenue is 1,83,609 crore. So compared to last year to this year, it was increased at 8.1%. And this is about GST collections. Next, ఢిల్లీ లఖపతి బిటియా యోజన. మరి ఈ యోజన అనేది మనకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ యోజన అనేది దేనికోసం అంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకుంటున్న బాలికలు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో ఈ యోజనని ప్రారంభించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఎవరైతే బాలికలు 21 సంవత్సరాలకి చేరుకుంటారో వారికి దాదాపుగా 1,00,000 వరకు అందుతుంది. 21 వయసు వరకు ఉంటుందో అర్హులైన వారికి దాదాపుగా 1,00,000 రూపాయల వరకు అందుతుందంట. మరి ఈ పథకం అమలులో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి ప్రారంభం అనేది 2026 మార్చి 2లో ప్రారంభించారు. మరి ఇది ఢిల్లీలో ఏ స్టేడియంలో ప్రారంభించారు అంటే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో దీనిని ప్రారంభించారు. దీన్ని సశక్తి నారీ సమృద్ధ ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఢిల్లీ లఖపతి బిటియా యోజన. సో దిస్ వాస్ ఇనాగరేటెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ February 2026. Inaugurated by President Draupadi Murmu on March 2nd, 2026. So, President Draupadi Murmu inaugurated this event on Delhi in Indira Gandhi Indoor Stadium. So, the major purpose of this yojana is to eligible girls will receive a total corpus of 1 lakh by the time they reach 21 years age. So, and also give money and financial strengthen to educated girls. So, in that case, this scheme was introduced on Delhi. So, in this yojana, Delhi Chief Minister Rekha Gupta is also played a key role. And this is about Delhi Lakapati Bitiya Yojana. నెక్స్ట్, రాజస్థాన్లో 3 నగరాల పేర్లు మార్పు. మనకి రీసెంట్గా రాజస్థాన్లో 3 నగరాల యొక్క పేర్లను మార్చడం జరిగింది. మనకి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ February 27, 2026న అసెంబ్లీలో రాష్ట్రంలో 3 ప్రముఖ పట్టణాల పేర్లను మారుస్తున్నట్లుగా అధికారికంగా
ప్రకటించారు. మరి ఎందుకోసం రాజస్థాన్లో 3 నగరాల పేర్లను మారుస్తున్నారు అంటే మనకి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు, అలాగే చారిత్రక మూలాలను ప్రతిబింబించే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పి మనకి భజన్లాల్ శర్మ పేర్కొనడం జరిగింది. అంటే మనకి చారిత్రాత్మకంగా ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోకుండా వీటికి ఆ నగరాలకి ఆ పేర్లని పెడుతున్నారంట. మరి ఏ నగరాలకు ఏ పేర్లు పెట్టారు చూస్తే, మొదటగా మౌంట్ అబూకి అబూ రాజ్ అని పేరును పెట్టారు. అలాగే జహజ్పూర్కి యజ్ఞపూర్ అనే పేరుని పెట్టారు. అలాగే కామా అనే ప్రాంతానికి కామావన్ అనే పేరుని పెట్టడం జరిగింది. రీనేమింగ్ ఆఫ్ 3 cities in Rajasthan. On February 27, 2026, Rajasthan Chief Minister has declared that he was renaming of 3 cities in Rajasthan. So, what are the regions? So, first one, Mount Abu, that was converted to Abu Raj. And second region, Jahajpur was converted to Yagnapur. And third one is Kama was converted to Kama 1. నెక్స్ట్, టీనేస్ట్ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన త్రిపుర. మనకి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సహా 2026 ఫిబ్రవరి 26న మనకి ఈ టీనేస్ట్ ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు? త్రిపుర చీఫ్ మినిస్టర్. మరి ఎందుకోసం ఈ త్రిపుర టీనేస్ట్ ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించారు అంటే రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్స్ని బలోపేతం చేయడం కోసం, అలాగే యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టీనేస్ట్ ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని నీతి ఆయోగ్ మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు త్రిపుర ప్రభుత్వ సంయుక్త చొరవతో దీన్ని ప్రారంభించారు. లేదంటే నీతి ఆయోగ్ లేదా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అలాగే త్రిపుర సంయుక్త భాగస్వామ్యంతో ఈ టీనేస్ట్ ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనికి టీనేస్ట్ ద్వారా స్టార్టప్లకి కోవర్కింగ్ స్పేస్, మెంటర్షిప్ అండ్ నెట్వర్కింగ్ అండ్ నిధుల సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. త్రిపుర స్టార్టెడ్ టీనేస్ట్ ఇన్నోవేషన్ హబ్. So this Tripura Teenage Innovation Hub was inaugurated by Tripura Chief Minister Dr. Manik Saha in February 26, 2026. So the major purpose of this Teenage Innovation Hub is to strengthen startup ecosystems in state. To strengthen startup ecosystem in a state. This is the main purpose of this Teenage Innovation Hub. So the partnership was included in Niti Aayog, Atal Innovation Mission and Tripura were jointly partnershiped in Tripura Teenage Innovation Hub. So this Teenage Innovation Hub was supported by Teenage Startups Co-working Space, Mentorship Networking. So this Teenage Innovation Hub has mentorship, networking and co-working space supports. And this is about Teenage Innovation Hub. Mission Basundhara 2.0. మరి మిషన్ బసుంధర 2.0ని ఎక్కడ ప్రారంభించారు అంటే మనకి అస్సాం ప్రభుత్వం మిషన్ బసుంధర 3.0ని ప్రారంభించింది. మరి మిషన్ బసుంధర 3.0 అనేది దేనికోసం అంటే మనకి భూ పరిపాలనను ఆధునీకరించడానికి, భూ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని ఆధునీకరించడానికి, అలాగే స్థానిక ప్రజలకి భూమి హక్కులను కల్పించడానికి చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మిషన్ భూ వసుంధర 3.0. మరి ఎవరైతే అర్హులైన భూమి లేని కుటుంబాలు ఉంటాయో అలాగే వారికి పట్టాలు అందించడానికి, అలాగే ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వేతర సంస్థలకు కూడా పట్టాలను అందించాలి అనే ఉద్దేశంతో ఈ మిషన్ వసుంధర 3.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దరఖాస్తులందరూ అంటే ఎవరైతే భూమి లేని వారికి భూములు ఇస్తాము అంటున్నారో వారికి దాదాపుగా 3 తరాల వారికి సంబంధించిన వంశపార్యం ఏదైతే ఉందో వారిని నిరూపించుకోవాలి. అంటే 3 తరాలుగా ఆ అస్సాంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ మిషన్ వసుంధర 3.0 అనేది వర్తిస్తుందంట. కానీ మనకి ఎస్సీ ఎస్టీలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. మిషన్ వసుంధర 2.0. So Mission Vasundhara 3.0 is a landmark land governance initiative by the government of Assam. It was launched on October 20, 2024. So it was firstly started on October 2024 by Chief Minister Himanta Biswa Sharma. And the major aim of this Mission Vasundhara 3.0 aims to provide formal and ownership rights to indigenous communities and modernize the administration through a digital and transparent framework. So in this case, Mission Vasundhara 2.0 was inaugurated on Assam. తమిళనాడులో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్. మనకి మొట్టమొదటిసారిగా తమిళనాడులో డార్క్ స్కై పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ డార్క్ స్కై పార్క్ అనేది ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు అంటే మనకి ఖగోళంలో ఉన్న నక్షత్రాలు, ఉపగ్రహాలు, అలాగే పాలపుంత వంటి ఖగోళ వింతలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా వీక్షించేందుకు వీలుగా ఈ డార్క్ స్కై పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాటి కోసం ఒక 3 ప్రత్యేకమైన టెలిస్కోప్లని ఏర్పాటు చేశారు. అంటే ఆ డార్క్ స్కై ద్వారా మనకి ఏవైతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలని, గ్రహాలని, అలాగే పాలపుంతలని, వింతవన్నీ ఖగోళ వింతలన్నీ కూడా చూసే విధంగా ఏర్పాటు చేశారు. దీన్ని డార్క్ స్కై పార్క్ని. First dark sky park in Tamil Nadu. So this dark sky park was inaugurated in Tamil Nadu. Why? Because it is designed to protected landscape that minimize artificial light pollution to allow for crystal clear viewing of the moon, stars, planets and the Milky Way in Milky Way. So in that case, this first dark sky park in Tamil Nadu was established. వేట్లపాలెంలో భారీ పేలుడు. మనకి రీసెంట్గా కాకినాడ జిల్లాలో వేట్లపాలెంలో భారీ పేలుడు అనేది సంభవించింది. మరి ఎందుకోసం సంభవించింది అంటే మనకి ఏదైతే బాణాసంచా తయారు చేసే స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల్లో బాణాసంచాలు తయారు చేసేటప్పుడు రసాయనాలు అటు ఇటు కావడం జరిగింది. అంటే మోతాదు, పరిమాణం ఎక్కువ కావడం జరిగింది. అలాగే ఉన్నదానికంటే ఎక్కువ మోతాదులో కెమికల్స్ని వాడడం ద్వారా ఈ పేలుడు అనేది సంభవించింది. మరి ఈ పేలుడు సంభవించడం ద్వారా దాదాపుగా చాలామంది అంటే 22 మందికి పైగా ఇందులో మరణించడం జరిగింది. ఆ 22 మందిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరి ఇందులో మందుగుండె తయారు సమయంలో రసాయన మిశ్రమం అనేది ఎక్కువగా జరగడం ద్వారా ఈ పేలుడు అనేది సంభవించింది అని చాలా మంది చెప్పుకురావడం జరిగింది. మరి పేలుడు అనేది చాలా పెద్ద మొత్తంలో జరిగింది. దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు ఈ పేలుడు అనేది వినిపించింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో పేలుడు అనేది సంభవించింది. బిగ్ బ్లాస్ట్ ఇన్ వేటపాలెం. A massive explosion occurred in Suryashree fireworks in Vetlapalam village on February 28, 2026. So the death toll has reached 22. Most victims were women working as a daily wage earners. So in this blast, lot of peoples were died. So and most of the peoples are women. It is a massive explosion. So the sound is occurred up to 5 kilometers. So the blast was so powerful and body parts were reportedly flung into nearby paddy fields. So it is a massive explosion was occurred in Vetlapalam in Kakinada district. నెక్స్ట్ ఆపరేషన్ లయన్ రోర్. మరి ఆపరేషన్ లయన్ రోర్ అనేది
ఇరాన్ మరియు ఇస్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్పై చేసిన సైనిక చర్య. మరి ఎందుకోసం చేసింది అంటే ఇరాన్ చేస్తున్న అణు రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడం కోసం, అలాగే ఇరాన్లో ఉన్న సైనిక మరియు క్షిపణి సామర్థ్యాలను తగ్గించే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ లయన్ రోర్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు? అమెరికా మరియు ఇస్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించారు. సో America and Israel jointly conducted an Operation Lion Roar on Iran. What is the main purpose of Operation Lion Roar? So the main purpose of this Operation Lion Roar is used to stop anu reactors in Iran and also reduce the capacity of military and missions in Iran. So in that case America and Israel jointly conducted an Operation Lion Roar. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.